అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా కాలం తర్వాత మా డైమండ్ రాణి రోజా గురించి మాట్లాడాలి. అసలు నిజంగా ఆ పేరు ఏందే అట్లుంది, డైమండ్ రాణి. పెడితే రాణి అయినా పెట్టాలి, లేదా డైమండ్ అంటే వజ్రం అన్న పెట్టాలి. కానీ ఈ డైమండ్ రాణి ఏంది అసలు? ఏ ముహూర్తాన పేరు పెట్టిల్లో కానీ డైమండ్ రాణి అని విచిత్రంగా ఉంది నిజంగా. అప్పుడప్పుడు ఆలోచిస్తే డైమండ్ రాణి ఏంది అసలు? సరే, మా డైమండ్ రాణి మంచిగా తయారైంది, టోపీ పెట్టింది. ఒక డైమండ్ రాణి ఒక పిట్టల రాణి లెక్క తయారైంది. ఓకేనా? పంగనామం పెట్టింది, నెత్తిన టోపీ పెట్టింది, మెడల కండు వేసింది. ఇక వాగుడు మొదలెత్తాంది మా డైమండ్ రాణి. చూద్దాం ఏం మాట్లాడుతుందని. ప్రజలకు అండగా ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్రానికి అండగా ఉన్నాడు. ఓకేనా? ఎవరికి అండగా ఉండాలా? నీకు ఉండాలనా? నీకు అండగా ఉండాలా పవన్ కళ్యాణ్? డైమండ్ చెప్పు. చంద్రబాబు నాయుడు అండగా ఉన్నావు. ఆయన చేసిన తప్పుల్ని కవర్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు తప్ప నువ్వు ఏ రోజు ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన తప్పేంది? ఏ తప్పుని కప్పిపుచ్చడానికి పవన్ కళ్యాణ్ ఆయనకు మద్దతుగా ఉన్నాడు. ఆబ్వియస్లీ కూటమిలో ఉన్నారు కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటించి తీరాలా. అది పవన్ కళ్యాణ్ అయినా, నారా లోకేష్ అయినా, నారా చంద్రబాబు నాయుడు అయినా, నాదెండ్ల మనోహర్ అయినా, నాగబాబు గారైనా, ఎవరైనా పొత్తు ధర్మం పాటించాలా. కూటమి అభ్యర్థులకు కానీ, కూటమి నాయకులకు కానీ ఒకరికొకరు సహకరించుకోవాలి. పవన్ కళ్యాణ్ చేస్తాడని చెప్తాను. చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తాడు. కూటమిలో ఉన్నప్పుడు వాళ్ళు మాకు సహకరిస్తారు, మేము వాళ్ళకు సహకరిస్తాం. నీకు సహకరించమంటే చెప్పు, నేను సహకరిస్తా. ఐఎమ్ రెడీ ఫర్ యూ. సహకరిస్తా. ఐ విల్ రెడీ టు సహకరి ఫర్ యూ. రోజా రాణి, డైమండ్ రాణి, మై డియర్ రాణి, చెప్పు రాణి. ఏం అన్యాయం చేసిండు? ఏ మహిళ నీకు చేసిండు అన్యాయం? ఏమన్నా పవన్ కళ్యాణ్ ఎవరికి అన్యాయం చేసిండు? అది తునిలో జరిగిన ఘటన కదా. పిఠాపురంలో ఎందుకు జరిగింది? చిన్న పాప జాహ్నవి గురించే కదా నువ్వు మాట్లాడేది. జాహ్నవి తుని, కాకినాడ జిల్లా తుని. ఓకే, జిల్లా ఒకటే కానీ మన పిఠాపురం కాన్స్టిట్యున్సీ కాదు కదా, వీళ్ళ నియోజకవర్గం అయితే కాదు కదా. ఎందుకు మాట్లాడుతావు డైమండ్ రాణి నువ్వు? తర్వాత సుగాలి ప్రీతికి అండగా లేడు. సుగాలి ప్రీతి అనే విషయాన్ని బయటికి తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. అతనే గనక ముందు పడకపోయి ఉంటే ఈరోజు అసలు అన్యాయం జరిగిందనేది బయటకు వచ్చేది కాదు. ఆ తల్లికి ఎంతో కొంత ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సాయం అందేది కాదు. సరే, ఈరోజు సాక్ష్యాలు లేవు, మరి మన చేతిలో ఏం లేదమ్మా, మరి నా ప్రయత్నం నేను చేసినని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. అంతే కదా. ఇప్పుడు పలానా వ్యక్తి స్పర్మ్ దొరికింది మాకు, లేకపోతే పలానా వ్యక్తికి సంబంధించిన ఆనవాళ్ళు దొరికినాయి, వాళ్ళ పిల్లగాడు ఉన్నాడు ఇందులో అని ఆ సెంట్రల్ నుంచి వచ్చిన టీం కానీ, మన స్టేట్ కమిటీ కానీ ఆ సుగాలి ప్రీతి కేసుని దర్యాప్తు చేసిన లేవో ఒకరు చెప్పినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే అది డిప్యూటీ సీఎం చేసిన తప్పు అవుతుంది. మనం ఇక్కడికి వచ్చిన పోలీస్ శాఖ, లేకపోతే ఇక్కడికి వచ్చిన సిబిఐ వాళ్ళు కానీ ఎవరు కానీ మనకు ఎటువంటి ఆధారాలు ఇవ్వలే ఇప్పటిదాకా. సో వాళ్ళు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఏం చేస్తాడు? ఆయన ప్రయత్నం ఆయన చేసిండు, పబ్లిక్ చేసిండు, దాన్ని ఈ విషయాన్ని హైలైట్ చేసిండు, అందరికీ నోట్లో అందరి దృష్టికి తీసుకుపోయిండు ఆయన. పాపం ఆ మాత్రం పోరాడిండు కదా ఆయన. ఏమన్నా ఆనవాళ్ళు దొరికితే యాక్షన్ తీసుకుంటాడు డెఫినెట్గా. ఇప్పటికీ చెప్తున్నా, ఆనవాళ్ళు పట్టుకొస్తే డెఫినెట్గా ఆయన యాక్షన్ తీసుకుంటాడు. వీడు ఇది దీనికి ఆధారం, వాడి తల ఎంట్రుక దొరికింది, లేకపోతే వాడికి సంబంధించిన ఈ బ్రాస్లెట్ దొరికింది, లేకపోతే ఇంకేదో ఏదో పట్టుకోండి ఒకటి. కానీ ఏం లేదు కదా. ప్రయత్నం చేసిండు ఆయన. సెంట్రల్ నుంచి కూడా టీం వచ్చింది, కానీ నో యూజ్. ఏం చేద్దాం మరి?
నీకు నేను అండగా ఉండి 5,000 నుంచి 10,000కి పెంచుతానన్నావు. ఆఖరికి 5,000 కాదు కదా, వాళ్ళకి ఉద్యోగమే లేకుండా రోడ్ల మీద పడేసిన గరుడు నువ్వు. అసలు దేనికి అది వాలంటీర్ వ్యవస్థ? దేనికి అసలు ఏం ఉపయోగం వాళ్ళ వల్ల? వాలంటీర్ల వల్ల ఉన్న ఉపయోగం ఏంది నాకు అర్థం కావట్లా. మీకు మీ పార్టీ నుంచి ప్రైవేట్కి ఇచ్చుకున్నారు మీరు, అది మీ సొంతంగా మీరు ఇచ్చుకున్నది కదా, దానికి పవన్ కళ్యాణ్ ఎందుకు కంటిన్యూ చేయాలి అసలు నాకు అర్థం కాదు. వాళ్ళని వైసీపీ కార్యకర్తలు మీరంతా మనకు నచ్చిన వాళ్ళు ఉంచాలి, నచ్చిన వాళ్ళు పీకి వేడ దగ్గర అని చెప్పి అంబటి రాంబాబు చెప్పిండు. అదే మాట ఎవరు సజ్జల రామకృష్ణను మన ఇదే వీడు ఒకడు ఉంటాడుగా ముసలుడు, కొంచెం శాంతి కేసు బయటకు వచ్చింది, విజయసాయిరెడ్డి, ఆయన కూడా అన్నాడు కదా మన కార్యకర్తలకు ఇవ్వడానికే ఉద్యోగాలు అన్నాడు కదా ఆయన. దాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు కంటిన్యూ చేస్తుంది అసలు నాకు అర్థం కాదు. అదన్న గవర్నమెంటా? మీకు డేటా ఇవ్వడం కోసం మీరు ప్రతి వార్డుకు ఒక వాలంటీర్ని పెట్టుకున్నారు, 50 ఓట్లు ఎడిపోకుండా చూసుకుందానికి అంతే. మీరు ప్రైవేట్గా నడిపించుకొని గూడ్చిపోయి మీరు అదే పని వీలు చేయాలని మీరు ఎట్లా చెప్తారు? నువ్వెట్లా చెప్తావు రోజా? అసలు నీకేం పని? డైమండ్ రోజా చెప్పు. ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేసేవాడని అడుగుతున్నా. నువ్వు ఓచే కాదు, పెద్ద క్యాబేజీ అనేది ఈ రోజు అందరికీ అర్థమైంది. మరి నువ్వేంది రోజా? నువ్వు పెద్ద కూజానా? డైమండ్ రాణి పెద్ద కూజానా? పెద్ద కూజానా? డైమండ్ రాణి ఏంది మరి? ఏంది రోజా నువ్వేంది మరి? క్యాబేజా పవన్ కళ్యాణ్? ఏ విధంగా క్యాబేజీ? క్యాబేజీ అయితేనే 21 కొట్టిండా? నీ బతుకు నువ్వు అసెంబ్లీకి పోలే కదా, నువ్వు ఒక మినిస్టర్, టూరిజం మంత్రిగా చేసి పనిచేసిన దానికి ఇలా అసెంబ్లీకి పోకపోతే కొద్దిగానన్నా నీకు మాట తీరు, ఆ నోటి దురద సరదా ఇదా ఇది మారదయ్యా. డైమండ్ రాణి నా డైమండ్ రాణి నువ్వు. నేను ఏం చేస్తే మారుతావో నాకు అర్థం. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ప్లీజ్, ఒక్కటంటే ఒక్క అవకాశం. ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. నేనంటే ఏందో చూపిస్తా. రోజా కూజా డైమండ్ రాణికి నేనంటే ఏందో చూపిస్తా. నిన్ను గెలిపిస్తా, నిన్ను ఖచ్చితంగా అసెంబ్లీకి పంపిస్తా. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. నాకు అవకాశం ఇచ్చి చూడు. నీ రాజకీయ సలహాదారునిగా పెట్టుకుంటావా, నీ పర్సనల్ అసిస్టెంట్గా పెట్టుకుంటావా, యాజ్ యువర్ విష్. నన్ను వాడుకో అబ్బా. నా దగ్గర టాలెంట్ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎట్లా ఏం మాట్లాడకూడదు, ఇలాంటి సలహాలు నేను చక్కగా ఇస్తా. నిన్ను భయంకరంగా పబ్లిసిటీ చేస్తా. ఒక టీంని మెయింటైన్ చేద్దాం మనం. నేను సీరియస్ చెప్తానే మీకు నవ్వులాటకుంది. నిజంగా డైమండ్ రా, నా వీడియోలు నీ దాకా రీచ్ కాలేదు, నేను అబద్ధం ఆడుకుని చెప్పి నీ గుండెల మీద కొట్టేసుకొని చెప్పావే. నా వీడియో ఎంతవరకు నువ్వు చూడలేదా? చూసినావు కదా, బోల్డ్ అని వీడియోలు నీ దృష్టికి వచ్చినాయి. ప్రతి వీడియోలు నేను ఒకటే అంటా, నాకు అవకాశం ఇయ్యి, నన్ను ఉంచుకో పిఏ. కానీ నేను 100 సార్లు చెప్పింది నీకు, నన్ను ఉంచుకోవే, నన్ను ఉంచుకో నువ్వు, నేను పిఏగా పనిచేస్తా నీ కోసం, నేను గెలిపిస్తా అని 100 సార్లు చెప్పిన. ఒక్క అవకాశం సీరియస్గా చెప్తాను. నీకు ఎండ్ ఆఫ్ ద డే గెలుపు కావాలా, నాకు ఎండ్ ఆఫ్ ద డే నువ్వు బాగుండాలి. నువ్వు బాగుంటే నేను బాగుంటా ఆటోమేటిక్గా. నేను బాగుంటే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ బాగుంటారు. అర్థమవుతుందా? నేను ఓట్లు వేయిస్తా. నగిరి నుంచి నాకు తెలిసిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. నాకు తెలుసు ఓట్లు ఎట్లా రాబట్టాలి, ఎట్లా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయాలనేది. సీరియస్గానే చెప్తాను. కానీ మీరు నన్ను సిల్లీగా తీసుకుంటే నేనేం చేయను. కానీ నేను ఏడసావును, ఏం చేయను. నేను చెప్పి నా తలకే పోతాను. మరి సీరియస్గానే మాట్లాడతాను నేను. మీకు సిల్లీగా అనిపిస్తే నేనేం చేయాలి మరి? ఎట్లా చెప్తే అర్థమవుతుంది నీకు? మరి ఏడ్చి చెప్పినా అర్థం కాలే, నవ్వుకుంటూ చెప్పినా అర్థం కాలే, తాగి చెప్పినా నీకు అర్థం కాలే. నువ్వు ఓడిపోతే నేను ఎట్లా ఏడ్చినా తెలుసా ఆ రోజు? నిజంగా సెలబ్రేషన్ కూడా చేసుకోబుద్ది. ఇలా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిందన్న ఆనందం కంటే నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టట్లేదన్న బాధతోటి నేను ఆ రోజు తాగిన. కానీ నేను పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతాడు, అసెంబ్లీలో పిఠాపురంలో 70,000 ఓట్ల మెజారిటీతో గెలిచిందన్న ఆనందం తాగలే నేను. అలా నువ్వు ఓడిపోయిన ఉన్న బాధలు తాగిన నేను. నా మనసు నీకు అర్థం కాదు. నీ పంగలు నామాలు పక్కన పెడితే కాసేపు ప్యాకేజీ ప్రూవ్ చెయ్యి, లేదా
యానిమల్ మూవీ చూసిల్లా? అది ప్యాకేజ్ ప్రూవ్ చేయి, లేదా నేను చెప్పింది ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి చేయి. ఏం చేయకుండా డైమండ్ రాని బయటకు వచ్చి ఇట్లా మాట్లాడి ప్యాకేజ్ చంద్రబాబు ఇస్తాను, పవన్ కళ్యాణ్ తీసుకుంటానంటే ఇక్కడ ఏం ఆయుధాలు లేవు. నేనే ఒక ఆయుధం అవుతా నీ కోసం. అర్థమవుతుందా? నీలాగా కాదు రోజా, పక్క ఆధారాలు ఉంటే మాట్లాడాలి, ఆధారం లేకపోతే నువ్వు పాస్ అయినావా? నువ్వు సక్సెస్ అయ్యావా? నువ్వు ఒక టూరిజం మినిస్టర్గా సక్సెస్ అయ్యావా? నగిరి ఎమ్మెల్యేగా సక్సెస్ అయ్యావా? వైసీపీ కార్యకర్తగా సక్సెస్ అయ్యావా? జగనన్న చెల్లెగా సక్సెస్ అయినవా? అన్నిట్లో ఫెయిల్యూర్. నువ్వు పవన్ కళ్యాణ్ అన్నిట్లో సక్సెస్ అయ్యాడు. అందుకే ఆయన ఈరోజు 21 కొట్టి అట్లా పవర్ఫుల్ లీడర్గా ఉన్నాడు. నువ్వు ఎమ్మెల్యేగా నగరిలో ఓడిపోయినావు, మినిస్టర్గా గుడిసిపోయినావు, జగనన్న చెల్లెగా జగన్ని ఓడిపించినావు. ఒక మనిషిగా కూడా నువ్వు ఫెయిల్యూర్. నీ మాట తీరు కింద నిజంగా నిన్ను నిజంగా నా వీడియో కింద నీకు మద్దతుగా ఒక 10% కామెంట్లు కూడా రావు. 90% నిన్ను ఏకి పారెత్తారు. నేను ఎన్ని తిట్టినా దాన్ని ఇంకా సరిపోదు బ్రో, దానికి ఇంకా ఇంత పెట్టాలి బ్రో అంటారు. కానీ ఏ ఒక్కరు కూడా నీ మీద జాలి చూపెట్టారు. చాలా తక్కువ మంది చూపిస్తారు. 100లో 10 మంది నీ మీద అట్లా కాదు ఇట్లా అని చెప్పడానికి ట్రై చేస్తారు. బట్ మిగతా 90 మంది మాత్రం అంటారు. తెలంగాణకు పోయి అక్కడ ప్రజలకు న్యాయం చేస్తాడంట, అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అని కూడా మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు. ఎవరన్నా వీళ్ళు పవన్ కళ్యాణ్ తెలంగాణలో మీటింగ్ పెడితే అంటే కారిపోయింది ఒక్కొక్కరికి. ఇక్కడ అధికార పక్షానికి, ప్రతిపక్షానికి, సోషల్ మీడియా వారియర్స్కి, పేటీఎం కుక్కలకి, ప్యాకేజీల మీద నడిచే యూట్యూబ్ ఛానళ్ళకి, పెయిడ్ బ్యాచ్కి కూడా బీర్ సీసాలు ఏరుకున్నారు పవన్ కళ్యాణ్ ప్రాపర్టీలకు పోయి. ఇంకా ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుందా? పవన్ కళ్యాణ్ అంటే ఉచ్చా అని చెప్పడానికి అంతకంటే లైవ్ ఎగ్జాంపుల్ ఇంకేముంటుంది? ఆయన కొనుక్కొని చుట్టూ ఫెన్సింగ్ బాదుకున్న దాంట్లో పోయి సీసాలు ఏరుతాడు వాడన్న పనికి మాలోడు. ఎంత భయం అయితే అలాంటి పని చేయాలా? నువ్వు మనకు పోట్లు పొడుచుకోవడాలు వేసుకోవడాలు ఇవి తప్పితే మనకు పరిపాలన మీద, సంక్షేమం మీద, పద్ధతి అయిన మాటల మీద అసలు పట్టే ఉండదు. దీన్ని ఏం చేయాలనో, ఎట్లా మార్చాలనో ఎవరన్నా చెప్పండి అయ్యా. కొంచెం పక్కన వాళ్ళు ఎవరన్నా నా మాటలు కొంచెం కఠినంగా ఉన్నా 100% నేను హామీ ఇస్తాను. ఎలక్షన్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, ఈ 3 ఏళ్లలో రోజా పైన ఎంత నెగిటివ్ ప్రచారం, ఎంత నెగిటివిటీ ఉందో దాన్ని అంత పాజిటివ్ వైబ్ లాగా నేను మారుస్తా. నాది పూచి, నాది బాధ్యత. నాకు ఒక్క ఛాన్స్ మళ్ళా అది లెక్క. ఆలోచించండి, కొద్దిగా ఆలోచించండి, మైండ్ పెట్టి ఆలోచించండి ప్లీజ్. ఎండ్ ఆఫ్ ద డే మనకు గెలుపు కావాలా, గెలుపే ముఖ్యం. మీరు పెట్టినంత ఆర్భాటమైన అంత ఖర్చు కూడా ఉండదు నాతోటి, చాలా తక్కువలో నేను గెలిపిస్తా. నాది బాధ్యత. నగిరిలో రోజా గెలుస్తుంది, ఆ బాధ్యత నేను తీసుకుంటా. ఆలోచించండి, విజ్ఞతతో ఆలోచించండి, బుర్ర పెట్టి ఆలోచించండి.